వారే ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. 2 నిమిషాల్లో డాక్యుమెంటేషన్ అంతా తీసుకురావచ్చు. కానీ నచ్చేందుకు ఎందుకు గొడవ చేయాలి? రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి వ్యక్తే కానీ ఎన్నడూ కూడా ఇప్పటి వరకు చేసినటువంటి డాక్యుమెంటేషన్ క్లియర్ చేయాల్సిన బాధ్యత అప్పుడు 2004 నుంచి 9 దాకా మంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు చెప్పవచ్చు కదా, అప్పుడు చేయలేదు. ఇవాళ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ద్వారానైనా వీరు అనుకుంటే 2 నిమిషాలు డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని రేపటి వరకు సీఎంఓకి రండి అంటే 2 నిమిషాల్లో డాక్యుమెంట్స్ అన్నీ హైదరాబాద్లో ఉంటాయి. ఎందుకు చేయట్లేదు? ఇది మీరు అందరు పాత్రికేయులందరూ కూడా ఆలోచించారు. ప్రజలందరూ కూడా ఇది గుర్తించారు. ఎందుకు చేయట్లేదు? అధికారం మీ దగ్గర ఉంది, అధికారులు ఇవ్వాలి, మీరు చేయొచ్చు. మరి ఎందుకు చేయట్లేదు అనేది ఒకసారి ఆలోచించారు. కాబట్టి ఇవాళ కూడా చెప్తారు, ఇదానికి ఖచ్చితంగా ముగింపు పలుకుతాం. 30 రోజుల లోపల వారు ఇవ్వాలి. వారంలో ఇవ్వచ్చు, 10 రోజులు ఇవ్వచ్చు, 30 రోజుల్లో ఇవ్వాలి. ఇవ్వకపోతే అప్లేట్ అథారిటీ ఉంటుంది, అప్లేట్ అథారిటీ కూడా వెళ్తాం. అది కూడా కాకపోతే డిఫర్మేషన్ సూట్ వేసి గవర్నమెంట్ కోర్ట్ ఆర్డర్ ద్వారా కూడా ఇవన్నీ కూడా